ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నింసంతిని సిద్ధి కురు 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 స్వాహ. కుర్రు కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలాగుండాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలాగుండాయి. మరి చాలామందికి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగంలో అన్నీ వస్తుంటారు. చాలామంది మరి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జన్మ లగ్నం అంటే వాళ్ళ పుట్టిన తారీఖు తెలియదు చాలామందికి నా పేరు ఇదండి, ఈ పేరులోనే నేను చేస్తాను, ఈ పేరులోనే నేను రాశిఫలం చూసుకుంటున్నాను, మరి అది ఎంత కరెక్ట్ కాదా, లేకపోతే జన్మ లగ్నమే చూసుకోవాలా అనేది చాలామందికి ఒక సందేహం. మెయిన్గా మనిషికి జన్మనాభం అనేది ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశి ఫలాన్ని అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లేదు మనకి అది లేనప్పుడు వాళ్ళ నామదశ అనగా పేరు, వాళ్ళ పేరును బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది దాన్ని పట్టుకొని దాన్ని ఎలాగ చేయాలి, ఎలాగ పూజా కార్యక్రమాలు చేయాలి, దాంతో ఎలా చూసుకోవాలి అనేది, ఆ నక్షత్ర గడియలు బలం ఏమిటి, మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన కుండలి యోగం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జన్మయోగం ఎంతవరకు వచ్చింది, స్థానయోగం ఎంతవరకు వచ్చింది అనేది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ఈ 12 రాసులకి ఎలాంటి గ్రహాలు, సందేహాలు, డౌటు, ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మరి కొంతమందికి లగ్నాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. లగ్నం అంటే వాళ్ళు పుట్టిన సమయం, ఆ సమయంలో ఒక లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పెట్టి దానినే చూసుకుంటూ పోతుంటారు. కానీ లగ్నంతో పాటు రాశి ఫలం చాలా గొప్పది. రాశి బలము, లగ్న బలము, ఈ రెండింటిని మనం తెలుసుకోవాలి. మీకు తెలిసిన దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా గురువుల దగ్గర కానీ, లేదా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థానం అనేది మీకు వెలుగులో ఉంది, యోగస్థానం ఎంతవరకు వచ్చింది, యోగ కుండలి ఎంతవరకు వచ్చింది, స్థాన చలనం ఎంతవరకు వచ్చింది, లగ్న యోగం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ బంధనం ఎంతవరకు వచ్చింది అనేది మేము ఎన్ని చూసి జాతక చక్ర గణితం అనేది వేసేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. మొదటి రాశి మేషరాశి. మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, యోగ బలం. మరి ఆగస్టు నెల 2026 ఈ మేషరాశిలో ఉండాల్సిన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, ఇలా జాతక యోగంలో శని ప్రభావం అనేది మొదలైంది. చాలామందికి శని ప్రభావం మొదలైందంటే చాలామందికి సందేహాలు వస్తాయి. మరి ఎందువల్ల స్వామి గురువు గారు మరి శని ప్రభావం మాకు వచ్చేసింది, మరి దీనివల్ల ఏమి నష్టం అవుతుందో, ఏమి ఇబ్బందులు కలుగుతాయో, ఏ నష్టం అవుతుందో అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ శని మీకు ప్రారంభమైన కాడి నుంచి మీకు కొన్ని విధానాలు అనేది మీకు నేర్పిస్తుంది. మనిషిలో ఉండాల్సిన కొన్ని తెలివితేటలు, ఆలోచన, పనులు,
వాళ్ళకి రావాల్సిన కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి కొంత జాగ్రత్తలు నేర్పుతుంది. మందంగా ఉండవలసిన వాళ్ళకి డబ్బు సమస్య అనేది దూరం చేస్తుంది. డబ్బు అనగా ధనం, ఆ ధనాన్ని దూరం చేస్తుంది. ఆ దూరం చేసినప్పుడు మనిషికి అనేది వాల్యూ అనేది అర్థమవుతుంది. మనిషికి డబ్బులు ఉన్నప్పుడు బంధువు కానీ, స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, ఎవరైనా కానీ మన దగ్గరకు వస్తుంటారు, స్నేహంగా ఉంటారు. అదే డబ్బు దూరం అయిందిరా అంటే ఒక్క నమస్కారంతోనే వాళ్ళు దూరం అయిపోతుంటారు. మరి ఎందువల్ల? మరి ఇది శని ప్రభావం వల్ల, లేకపోతే మనిషిలో ఉండాల్సిన ప్రభావమా అనేది చాలామందికి ఒక ప్రశ్న. కానీ ముఖ్యంగా ఈ శని ప్రభావం అనేది మనిషిలోకి వచ్చినప్పుడు ఆ మనసులో ఉండాల్సిన బుద్ధులు చాలా వరకు తెలిసిపోతాయి. తర్వాత ఎదుటి వాళ్ళు ఉండాల్సిన బంధుమిత్రులు, ఆ బంధుమిత్రుల దగ్గర ఉండాల్సిన కూడా ప్రేమ, అభిమానం కూడా అర్థమైపోతుంది. డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడారు, డబ్బులు లేనప్పుడు ఒక రకంగా మాట్లాడారని అండర్స్టాండింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, స్థాన గడియ. స్థాన గడియ అనగా ఈ నెలలో 16వ తారీఖున స్థాన ప్రాప్తి కలిగాల్సిన యోగం అనేది కనబడుతుంది. చేతిలో చిల్లిగవ్వలేదు కానీ స్థానం ఎలాగ మేము పూర్తి చేస్తామనేది చాలామందికి ఆలోచన ఉంది. అది పెద్దవాళ్ళ తరపు నుంచైనా కానీ, లేదా భార్య తరపు నుంచి కానీ, ఒక స్త్రీ తరపు నుంచి కానీ మీ జాతక యోగములో ఒక స్థాన ప్రాప్తి యోగం అనేది రాబోతుంది. అది కూడా మీరు ఊహించని అదృష్టము, ఊహించని అదృష్ట కళ అనేది అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా మీ ప్లానింగు, మీ ఐడియా, మీ ఆలోచనలు పబ్లిసిటీ చేయకూడదు. ఏ పని అయినా కానీ పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు చెప్పొద్దు. కాబట్టి చేసే వ్యాపార బిజినెస్లలో పార్ట్నర్షిప్ ముగ్గురుగా ఉండకూడదు. రేపు చేయాల్సిన పని కానీ, ప్లానింగ్ కానీ ఈరోజు ఎవరికి చెప్పి చేయొద్దు. దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ మేషరాశి వాళ్ళకి ఉద్యోగపరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ నెలలో. అంటే కొత్త కొత్త మార్పులు ఉద్యోగం కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని ప్రమోషన్ మార్పులు రాబోతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతి కాడకు వచ్చింది చేజారిపోతుంటుంది. ఎవరు నమ్మినా కూడా నమ్మిన వాళ్ళు మనకి సహకారం అనేది ఉండదు. మరి నమ్మిన వాళ్ళు మోసం చేస్తుంటారు. మరి అలాంటి మోసం అనేది చాలా వరకు ఎదురవుతుంటుంది. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు, ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళు మెయిన్గా ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు, తర్వాత సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళు, చేయాల్సిన కార్యక్రమంలో ఉండవలసిన వాళ్ళు, ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. మనశ్శాంతి లేకుండా ఉంటుంది, మానసికంగా ఒత్తిళ్లు ఉంటాయి. ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి రోజులు, మంచి కార్యక్రమం అతి దగ్గరలోనే వచ్చేసింది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలము, మరి ముఖ్యంగా లక్ష్మీదేవతని, అమ్మవారిని పూజించాలి, శ్రీ మహావిష్ణువుని పూజించాలి. మరి మహావిష్ణువుని మీరు పూజా బలం చేసి లక్ష్మీదేవతని పూజా బలం చేసినట్టుగైతే మీరు శనివారం రోజున 3 బొగ్గులు, 3 నిమ్మకాయలు, 3 జీడిగింజలు తీసుకొని మీ ఇంటి మీద నుంచి, మీ మీద నుంచి, మీ కుటుంబం మీద నుంచి, అందరి మీద నుంచి దిష్టి తీసి పారే జలలో వేసేయాలి. ఆ పారే నీళ్ళల్లో వేస్తే మీ మీద పట్టిన గ్రహాలు కొన్ని తొలగిపోతాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ విధంగా మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా
మీకు ఉండదు కాబట్టి మరి మీకు ఎలాంటి సందేహాలున్నా మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పిల్లల చదువులో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి, మరి మీకు ఎలాంటి గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా మేము అమ్మవారు పూజా బలం చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము ఈ వేరులు అక్కడ అమ్మవారు పూజా బలం చేసేసి అక్కడ మేము ఈ వేరుని తీసి భూమిలో నుంచి తీస్తాం. ఆ ఈ చెట్టు కాడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని కోళ్ళు ఏటపోతులు కోసి అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరుని మేము తీస్తాం. అది అమావాస రోజున ఆదివారము అమావాస సూర్యగ్రహణ టయాలలో మేము ఈ వేరుని తీసి పూజా బలం చేసి తీసుకొని వస్తాం. ఈ వేరు ఏమిటంటే నరఘోష నరదిష్టి ప్రజా దిష్టి లేకోకుండా సభకట్టు వేరు. ఈ వేరు ఆరోగ్యం కానీ కుటుంబంలో సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ పిల్లల చదువులు కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ మరి వాళ్ళు విదేశాల ప్రయాణంలో బ్రేక్ కావటం కానీ కుటుంబంలో సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ మరి ప్రమోషన్ రాకోకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. అంటే ఈ వేరు మేము ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇది మీరు తీసుకోవాలనుకుంటే శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా మేము ఇక్కడ పీఠం పెట్టాం. ఇక్కడ మీరు వచ్చినట్టుకైతే ఈ అమ్మవారు వస్తువు వేరుని మీకు అందజేస్తాము. మరి మీరు ఎక్కడెక్కడో నుంచి మీరు ఉండి వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి మాకు గురువుగారు మాకు ఈ వేరు కావాలండి అంటే మేము మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మరి మీ కుటుంబాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ మీద ఎవరు చేస్తున్నారు, శాతపడి కానీ చెల్లంగి కానీ బాణావతి కానీ మరి మీ కుటుంబంలో ఎలాంటి గ్రహాలు కానీ దెయ్యాలు కానీ భూతాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చేసి దాన్ని 11 రోజుల్లో మీకు పూజా బంధన చేసి మేము శాంతి చేయగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.